వెల్కమ్ టు sakshiyeducation.com. గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జియోగ్రఫీకి సంబంధించిన కానీ ఎకానమీకి సంబంధించిన కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ పైన డిపెండ్ అవ్వచ్చా? ఎంతవరకు డిపెండ్ అవ్వాలి? డెఫినెట్లీ సార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రభుత్వం యొక్క వెబ్సైట్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనం చూస్తే రీసెంట్గా మనకి బడ్జెట్కి సంబంధించి కానీ లేదా సర్వేకి సంబంధించి కానీ ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి కానీ పిఐబి అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ పిఐబి అనే వెబ్సైట్ వచ్చేసి ఈ ప్రభుత్వం ఏది పాలసీ విడుదల చేసినా, ఏ పథకం రిలీజ్ చేసినా, ఏ నివేదిక విడుదల చేసినా అది ఇంగ్లీష్తో పాటు హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఆ యొక్క కంటెంట్ మొత్తం నీట్గా విడుదల చేస్తుంది. ఆ పిఐబిలో వచ్చేటటువంటి సమాచారాన్ని మీరు చాలా ప్రామాణికంగా వాడుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి న్యూ ఇండియా సమాచారం అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ న్యూ ఇండియా సమాచారం అనే వెబ్సైట్ ప్రతి నెల 2 మ్యాగజైన్లు విడుదల చేస్తుంది, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతీయ భాషల్లోనూ. క్వార్టర్లీ మ్యాగజైన్స్ 2 వస్తాయన్నమాట. ఈ న్యూ ఇండియా సమాచారం మ్యాగజైన్ వచ్చేసి ప్రభుత్వం యొక్క పాలసీస్ గురించి, ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్స్ గురించి, ప్రభుత్వం సాధించిన పురోగతి గురించినటువంటి విశ్లేషణాత్మకమైన కథనాలను మనకు అందిస్తూ ఉంటుంది. అవి మనకి జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. యోజన అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉంది, పబ్లికేషన్ డివిజన్ వాళ్ళది. ఈ పబ్లికేషన్ డివిజన్ వెబ్సైట్లో కూడా యోజన ప్రతి మంత్లీ మనకి విడుదలవుతూ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదలవుతుంది. ఈ యోజన వెబ్సైట్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. యోజన మ్యాగజైన్ మీరు ఫాలో అవ్వడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం యొక్క పురోగతి ఏ విధంగా ఉంది, మన భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రం ఏ విధంగా మారుతూ ఉంది, సామాజిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి అనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ వెబ్సైట్ అయితే బడ్జెట్ సర్వేలు 2 మనకి వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి. తద్వారా మనము తెలంగాణకు అయితే కనుక తెలంగాణ బడ్జెట్ కానీ సర్వే కానీ పూర్తిగా తెలుగులోనూ కూడా అందిస్తున్నాయి ఈ వెబ్సైట్స్. తద్వారా మనకి అవి చాలా ప్రామాణికమైన సమాచారం అందిస్తాయి. కాబట్టి ఈ తరహా ప్రభుత్వ వెబ్సైట్స్ని ఫాలో అవ్వడం అనేది కూడా ప్రిపరేషన్ ఒక కళ. సో ఆ స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే మీరు ఆటోమేటిక్ ప్రిపరేషన్లోనే ఒక ప్రభుత్వ అధికారి అనేటటువంటి ఒక భావన మీలో ఆ కాన్ఫిడెన్స్ నింపుతుంది అనమాట. సో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ప్రిపరేషన్లో. ఓకే సార్.